హాయ్ మేడం. హాయ్. వల్లభనేని వంశీ అంటే వరుసగా వైసీపీ నాయకులు అరెస్ట్ చేయడం ఎలా చూస్తారు మీరు? అవుతారు, ఒకళ్ళందరూ అవుతారు. ఎందుకని? ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పనులే కానీ రాజకీయంలో ఎవరైతే రాజకీయం నేర్పారో, రాజకీయంలో ఎవరైతే రాజకీయ భిక్ష పెట్టారో, రాజకీయంలో ఎవరైతే రాజకీయం నడవడికలు నేర్పారో వాళ్ళనే ఎత్తిపోతలు, వాళ్ళనే దుమ్మెత్తిపోయటాలు, వాళ్ళనే నోటుకొచ్చినట్టు మాట్లాడతాలు, వాళ్ళనే ఇష్టానుసారంగా మాట్లాడతాలు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఊరుకుంటారా ఏంటి? వాళ్ళు నేర్పించిందే అరెస్టులు చేయటం. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు, వాళ్ళ హవా ఉన్నప్పుడు వాళ్ళు నేర్పించింది అరెస్టులు చేయడం, మాట్లాడిన ప్రతి ఒక్కరిని అరెస్టులు చేయడం, ఇంకా పేద బిక్కి చిన్న చితక మధ్యతరగతి ఫ్యామిలీలను అయితే లోకం నుంచి తప్పించడం, ఇవన్నీ నేర్పించినవి వాళ్ళే. కాకపోతే వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఫలానా అని ఏం చెప్పట్లేదు. కాకపోతే వీళ్ళు చేసిన వీళ్ళు తీసుకున్న గోతుల్లో వీళ్ళే పడుతున్నారు అనమాట. వీళ్ళు తీశారు గోతులు ఎవరినో వేద్దామని, కాకపోతే వీళ్ళే పడిపోతున్నారు. అంటే సూపర్ 6 అనే గ్యారంటీ హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవట్లేదు. జస్ట్ ఓన్లీ రెడ్ బుక్ పాలన అంటే కక్ష సాధింపు చేస్తున్నాడు అని వైసీపీ నాయకులు అనేది అంటారు. ఇప్పుడు వీళ్ళు వైసీపీ నాయకులు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి వీళ్ళు కూడా అన్నారు అవి ఉన్నాయి ఇవన్నాయి అది ఇదే అని. అలాగే రెడ్ బుక్ పాలన అని అంటారు, వైట్ బుక్ పాలన అంటారు, బ్లాక్ బుక్ వచ్చింది, గ్రీన్ బుక్ కూడా వచ్చింది. ఇక బుక్లు అనేవి ఎక్కడ ఆగవు. ఏంటంటే రాజకీయం రాని వాళ్ళు రాజకీయ చరిత్రలకు ఎక్కితే ఇలాగే చరిత్రహీనులు అవుతారనమాట. అసలు రాజకీయం ఎలా చేయాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి, ప్రజలకు ఏమి కావాలి, ప్రజలకు ఏం చేస్తే వాళ్ళు నేను ఒక స్థాయిలో ఉంటాను ప్రజల గుండెల్లో అని తెలిసి తెలియక రాజకీయ నాయకులై రాజకీయంలో పట్టం కడితే ప్రజలు ఏదో కట్టారు పట్టం, కానీ వాళ్ళు కట్టిన ప్రజలే దింపేశారు. మరి ఓనమాలు తెలియని అటువంటి వ్యక్తులు ఒకప్పుడు రాజకీయంలో ఉన్నటువంటి అనుభవం అంతా వయసు లేని వాళ్ళు కూడా మరి మాట్లాడారు అంటే అసెంబ్లీలో చులకన చేసి మాట్లాడదాము, నోటుకొచ్చినట్టు మాట్లాడదాము, అల్లర్లు చేయటము, అబాసుపాలు చేయటము, ఇవన్నీ వీళ్ళ వెన్నతో పెట్టిన విద్యలా, లేకపోతే వీళ్ళ పుడకతో వచ్చిన విద్యలా, లేకపోతే వీళ్ళ తరతరాలుగా వస్తున్నటువంటి ఇవి ఆచారాలా తెలియదు. కానీ అదేంటంటే అలా ఆడారు ఒకప్పుడు ఆట, ఇప్పుడు ఆ ఆట రివర్స్ అవుతుంది. అంతేగాని ఇదేమి కొత్త ఏమీ కాదు. ఇప్పుడు వాళ్ళు నేర్పిన పాలనలో, వాళ్ళు పెట్టిన శిక్షలలో, వాళ్ళు చేసిన పనులలో ఇప్పుడు చేస్తున్నది ఏమంత పెద్ద కొత్త ఏమీ కాదు. వీళ్ళు ఇచ్చారు, వాళ్ళు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా దీన్ని మేము ఎదుర్కొంటాం. ఎక్కడున్న నాయకులు, పోలీస్ ఆఫీసర్లు కూడా సమాధానం చెప్పాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. పోలీస్ ఆఫీసర్లు వీళ్ళకి ఎందుకు చెబుతారు? వీళ్ళకి మళ్ళీ 5 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉండే 5 ఏళ్ల తర్వాత చేతులెత్తేసి జెండా బీకేసే రకాలనుకుంటున్నారా ఏంటి? పోలీసులు వాళ్ళు కష్టపడి చదివి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు తెచ్చుకున్నటువంటి పోలీసులే కానీ, కలెక్టర్లే కానీ, ఐఏఎస్ ఆఫీసర్లే కానీ, సిఐడీలే కానీ ఎవ్వరూ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళకి అసలు సమాధానం ఎందుకు చెబుతారు? చెప్పాల్సిన అవసరం ఏంటి? అయినా వీళ్ళు నేర్పిందే కదా, వీళ్ళు నేర్పిన పాలననే వీళ్ళు రివర్స్ అవుతుంది. అంత మాత్రానే ఇంకా నయం వీళ్ళు అరెస్టులే అవుతున్నారు. కానీ వీళ్ళు అసలు లేపేసిన సాధ్యతలు చాలా ఉన్నాయి. అసలు కనుమరుగైపోయిన మనుషులు ఉన్నారు, భూమి మీద లేనటువంటి మనుషులు ఉన్నారు. వీళ్ళకై వీళ్ళ సొంత వ్యక్తులనే వీళ్ళు అనుకున్న వీళ్ళ మనుషులే లోకాలు విడిచిపోయినటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు. అంటే నాయుడు గారు ఎలక్షన్ టైంలో సంపద సృష్టిస్తాను, సూపర్ 6 గ్యారెంటీలు అన్ని అమలు చేస్తాను నాయుడు గారు మొన్న ఒక మీటింగ్లో ఆర్థికంగా మనకు అంత డబ్బులు లేవు, సంక్షేమ పథకాలకు కొన్ని రోజులు ఆగాల్సిందే అని అన్నాడు. దాన్ని ఏ విధంగా చూస్తారు? కొన్ని రోజులు ఆగాల్సిందే అని చెప్పాడు, కానీ అసలు ఇవ్వనని చెప్పలేదు కదా. అసలు ఇవ్వను, నేను నా వల్ల కాదు, నేను హ్యాండ్స్ అప్ అని నేను చేతులు ఎత్తేయలేదు కదా. వనరులు లేవు, ఆదాయం లేదు, రాబడి లేదు, పైన హైకమాండ్ ఇవ్వాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇస్తారు. ఆయన ఒక్కొక్కటి వస్తుంది కదా చిన్నగా. ఇప్పుడు తల్లి దీవెన వస్తుంది, తర్వాత ఎక్స్ట్రా అన్ని వస్తున్నాయి కదా. వస్తున్నప్పుడు ఇంత ఆవేశం ఏంటి, ఇంత ఇదేంటి? ఇస్తారా? ఇప్పుడు అన్నం పొయ్యి మీద పెట్టినమంటే నేను అన్నం ఉడికిపోదు, బియ్యం పొయ్యి మీద పెట్టినంటే అన్నం ఉడికిపోదు, కూర పొయ్యి మీద వేసినట్టే కూర అయిపోదు. అటువంటిప్పుడు ఇటువంటి తొందరపాటు మాటలు ఏదో నోటికొచ్చింది ఏదో ఒకటి మాట్లాడితే కూడా కుదరదు అదంతా. అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఎలక్షన్ టైంలో చాలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా అసలు మాట్లాడట్లేదు, అందుబాటులో లేడు, దేవాలయ అంటే గుడిలో చుట్టే తిరుగుతున్నాడు. అంటే ఆయనకు దేవాదాయ శాఖ ఇస్తే బాగుండు అని అంటున్నారు చాలా మంది. మీకు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు అంటే గతంలో మాట్లాడినట్టు ఇప్పుడు ఏం రావట్లేదు అంటున్నారు కదా. ఎందుకు రావట్లేదు? ఎక్కడ తిరగట్లేదు, ఏం చేయట్లేదు అంటే పవన్ కళ్యాణ్ గారు
ఇక ఎంతసేపు అయితే పవన్ కళ్యాణ్ మీదనో లేకపోతే చంద్రబాబు నాయుడు మీదనో లేకపోతే ఎవరు మోడీ మీదనో ఎత్తిపోసే పని తప్పితే వీళ్ళకి ఇంకో పనేమీ లేదా? వీళ్ళు వాళ్ళని ఆడిపోసుకోవడం తప్పితే ఇంకా పనేమీ లేదా? వీళ్ళకి చెంచాగాళ్ళు, గరిటెల గాళ్ళు, గ్లాసుల గాళ్ళు అందరూ కలిపి వీళ్ళ మీదకి మూకుమ్ముడిగా దాడి చేయడం తప్పితే, మాటలు దాడి చేయడం తప్పితే ఇంకేం పని లేదా వీళ్ళకి? చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అనుభవం అంత వయసు లేదు ఇప్పుడు ఉంటున్న ఎవరికైనా కానీ. అటువంటి వాళ్ళు వీళ్ళెవరండి మాట్లాడటానికి? వీళ్ళకేముందండి హక్కు? వీళ్ళకేం చేస్తామండి రాష్ట్రాన్ని పరిపాలించడం? వీళ్ళకేం తెలుసండి రాష్ట్రంలో ప్రజలను ఎలా చూడాలో, రాష్ట్రంలో ప్రజలకి ఏం చేస్తే వీళ్ళు డెవలప్ అవుతున్నారు, ప్రజలకి ఎటువంటి అవకాశాలు, ఎటువంటి పెట్టుబడులు, ఎటువంటి రాబడులు, విదేశాల నుంచి రాబడులు దింపితే రాష్ట్రం డెవలప్ అవుతుందో వీళ్ళకేం తెలుసు? రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి మేము 3 రాజధానులు చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి సవార్లు ఇసిరి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు గుండెలో రైళ్లు పరిగెత్తించడం అనుకుంటున్నారా రాజకీయం అంటే? పేదవాళ్ళకి ఏదో పావుల ₹10 ఇచ్చి గుగ్గిళ్ళు శనగలు అమ్మడం అనుకుంటున్నారా రాజకీయం అంటే? ప్రజల్లో 1 year కూడా కాలేదు, వ్యతిరేకత స్టార్ట్ అయింది, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే అంటుంది జగన్. సరే రాని వస్తే ఓకే ఒప్పుకుందాం. సంవత్సరానికే ఉలికి పడితే, ఇప్పుడు చెంబుడు నీళ్ళకే ఉలికి పడితే బిందెడు నీళ్ళు ఎవడు పోసుకోవాలి, సముద్రాన్ని ఎవడు ఇరాలి? సంవత్సరానికే ప్రజల వ్యతిరేకత స్టార్ట్ అయ్యిందా? సంవత్సరానికే ప్రజలకి తెలిసిపోయిందా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పాలన పరిపాలిస్తారు, ఎటువంటి రాజకీయాన్ని తీసుకొస్తారు అనేవన్నీ తెలిసిపోతుందా? ఏమీ తెలియదు అక్కడ. కాకపోతే ఏంటంటే అలా ఏందో నోటుకొచ్చినట్టు మాట్లాడతారు అంతే. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ.